నాకోసం ఆయన రాజభోగాలన్నీ త్యజించి సన్యాసం పుచ్చుకున్నారా? వేసవ మాత్రమే. మేము కలుసుకుంటామా? నా నోములు ఫలిస్తాయా స్వామి? నిస్సందేహము. స్వాములు సాముద్రిక శాస్త్రంలో నీతులు. ఏది చేయి చూడండి. నారాయణ. చేతిలో కళ్యాణ రేఖలు కొట్టవచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే కోరిక సిద్ధిస్తుంది. ఆహా ఆహా. చిగురుల వంటి ఈ చేతులు, సంపెంగ మొలకల వంటి ఈ అంగుళులు, పట్టగలిగిన నరుడు అదృష్టవంతుడు. స్వామి, మా వంటి తేజోమూర్తి సాహసేనిని వరించెనులే. స్వాములు సర్వసంగ పరిత్యాగులని మానలు భ్రమించారు. కాదు, మీరు సామాన్య నరులే. నరుడని, కానీ సామాన్యుడను మాత్రము కాదు. బ్రహ్మలిఖితము తప్పదులే. నారాయణ. ఏమిటి గురుదేవా, కథ బెడిసినట్టుంది. ఏమి చేయమంటావు శిష్య? మనిషిని చూడగానే మన మనస్సు చెదిరిపోయింది. పోయింది. నారాయణ. వదినా, వదినా, అప్పుడే వచ్చేసావు. స్వాముల వారి సపర్యలని సంపూర్ణం చేసే వచ్చావా మరదలా? నేను ఆ ఛాయలకే వెళ్ళను. వారి సేవలు చేయను. ఏ? నాకు ఇష్టం లేదు. ఆ మాట అంటే మీ అన్నగారు మన్నించరు. స్వాముల వారు ఆగ్రహిస్తారమ్మా. అదంతా మన భ్రమ. ఆయన ఎత్తి కాదు, కపటి, వ్రతి కాదు, కాముకుడు. ఎవరమ్మా? ఇంకెవరు? తమరు సగౌరవంగా తెచ్చిన స్వాముల వారే. ఏం చేశారు? ఇంకేం చెయ్యాలన్నయ్య? తారతమ్యాలు తెలియకుండా నర్మగర్భంగా నాతో సరసాలాడాడు. నాటే పట్టుకున్నాడు. చాలా. అంతవరకు వచ్చాడు. అదంతా మీ అలసే. ఎంత మేనత్తి కొడుకైతే మాత్రం ఏకాంతం చూసి అంత పని చేస్తాడా? మేనత్త కొడుకా? నారాయణ. నారాయణ. నారాయణ లేదు, నక్కతోక లేదు. కపట సన్యాసి. మహానుభావుడు అనుకున్నందుకు మంచి పని చేశావు. నారాయణ. నేనేం చేశాను? ఏమీ చేయకపోతే మా సుభద్ర సన్యాస సేవకు పోలని ఎందుకంటుంది? నారాయణ. అది ఆమె మనస్సుకే తెలియదు. నీ మనసుకు తెలియదా? సపర్యలకే వచ్చిన పిల్లతో సరసాలడతావా? ఏకాంతం చూసి చెయ్యి పట్టుకుంటావా? ఇందుకేనా ఈ సన్యాసం? నారాయణ. ఆ కన్య మనోనిశ్చయాన్ని పరీక్షించిరామే కాని మాకెలాంటి దురుద్దేశము లేదు. ఆపు. అక్రమాలు కప్పిపుచ్చటానికి అబద్ధాలు కూడానా? నీ ముఖం చూడగానే నీ నిజస్వరూపం తెలుస్తుంది. మా అమ్మాయిని అపహరించడానికి మాయవేషంలో మా నగరం చేరి నాటకం ఆడుతున్నావు. మా బావగారికి చెప్పి నీ బండారం బయట పెడతాం. నారాయణ. అంత పని మాత్రం చేయకండి రుక్మిణీదేవి. నీకు పుణ్యం ఉంటుంది. వదిలితే ఈ గడ్డాంతో సహా వెళ్ళిపోతా. ఏదో ధైర్యవంతుడు అనుకున్నాను. ఇంతేనా బావా? కార్యసాధనకు ఓర్పు నేర్పు ఉండాలి, లేకపోతే రసభంగం అవుతుంది. జాగ్రత్త. నారాయణ. 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 ఓ, మీరిక్కడున్నారా? ప్రేమానంద స్వాముల వారికి అభివాదనం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నీకోసమే నిరీక్షిస్తున్నాము. ఆ సంగతి నాకు తెలుసు. ఇవిగో పువ్వులు, పళ్ళు. ఈ సపర్యలు ఇంతటితో సరి. సెలవు. మరి నేను? మీరు మీ ధ్యానంలో ఉండండి. నీవు ఎదట ఉండగా వేరే ధ్యానం. అందుకనే నేను వెళ్ళిపోతున్నాను. దేవి, ఇదిగో నిన్నే. ఏవో అనుకున్నాను. మన సుభద్ర గట్టికురాలే. నీ మరదలేగా.
నీ అడుగుజాడల్లోనే నడిచింది. కానీ బావగారు వింటే ఏమంటారో? అంతవరకు వాళ్ళు ఉంటారా అని. ఇద్దరూ చురుకైన వాళ్ళే. ఏం చేస్తారో చూద్దాం. ఎవరక్కడ? స్వాములు వారు ఏం చేస్తున్నారు? నారాయణ. ఎవరది? సారథి. రథం తీసుకొచ్చాను. ఎందుకు? వెంటనే వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఈ ఊరు దాటి. అవును, బలదేవులకు మీ బూటకం తెలిసిపోయిందట. సుభద్ర ఎక్కడుంది? ఆమె అంతఃపురంలో బంది. మీరిక్కడ ఉంటే ఇబ్బంది. లేదు, ఆమె మాతో వస్తానంది. ఆమె రానిదే మేము వెళ్ళాం. సమస్త యాదవ సైన్యంతో ఆ బలదేవులు అడ్డమైనా సరే ఆమెను మాతో తీసుకుని వెళ్తాం. ఏమిటి మోసం? తప్పించుకోవడానికి వేషం. తొందరగా బయలుదేరండి. ఉమ్. కపటి, దుశ్శీలుడు, ద్రోహి, దురాచారం ఎవరికీ తెలియకుండా ఎలా మాయమైనాడంటావు? నాకేం తెలుసు అన్నయ్య? మాయ వేషాలు వేసి మనల్ని మోసం చేస్తాడా? మన పరువు మట్టి చేస్తాడా? ఎక్కడికి పోతాడు? నేల 4 చెరుగులు కాలిస్తాను. వాని వీపు నాగేలితో దున్నుతాను. అన్నయ్య, అవసరపడితే మన పరుగు పోతుంది. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది బొబ్రు. మరి నా కోరిక కూడా నెరవేర్చమ్మా. అలాగే నాయనా. ఏం కావాలి? నాన్నగారిని చూడాలి. తప్పకుండా. వారు కూడా నిన్ను చూడాలనే ఉబ్బుళ్ళూరుతూ ఉంటారు. వస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ మాటే చెప్తున్నాం. ఇంతవరకు వారు రానేలేదు. అడియాసమ్మా. అదేమిటి నాన్న? అదంతే. ఆ వ్యవహారం అంత సులభంగా పరిష్కారం అయ్యేదైతే ఆ చిక్కులన్నీ వచ్చేవే కావు. శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళి ఏమీ చేయలేక చేతులు అడుగుని తగ్గవచ్చాడు. అదేమిటి తాతయ్య, ఆయన మాట కూడా కౌరవులు వినలేదా? వినకే విన్నారు, చివరికి కాదన్నారు. అయినా వాసుదేవుడు వెళ్ళింది సంధి చేయడానికి అయితేగా. కౌరవులు పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే నేను వెళ్ళి మా తండ్రికి బాసటగా నిలిచి పాండవులకు విజయం కట్టబెడతాను. నీ వంతర వాడవే గాని ఆ కథన రంగంలో కాలు పెట్టడం మనకు గౌరవం కాదు నాయన. అదేమిటి నాన్న? తండ్రి విజయం కోసం తనేడు కత్తి పట్టడం తప్ప? ఆత్మబంధువులను ఆదుకోవడం అనుచితమా? ఉచితమే గాని ఆ యోచన వారికి కూడా ఉండాలిగా. మరి నీకెందుకు ఆ సందేహం తాతయ్య? మర్యాద తెలిసిన వారైతే ఈ వ్యవహారంలో మనతో మాట మాత్రానికైనా సంప్రదించారా? మన సహాయం అర్థించారా? పిల్లల్ని పేరంటానికి మనం పోకూడదు. నా స్వామి కోరి ఈ నిర్లక్ష్యం చేశారని నేను నమ్మలేను. నేను నమ్మలేదమ్మా మొదట్లో. ఇప్పుడు అర్థమైంది ఆయన అవకాశవాది అని. నమ్మించి మోసం చేశాడు. నాన్న! అవును, ఆయనకి ఆరిపై అనురాగం లేదు, కుమారునిపై కూర్పి లేదు. ఇప్పుడున్నదంతా సామ్రాజ్య కాంక్ష, రక్తదా. నన్ను మించిన సుకుమారుణ్ణి, నాకంటే మహావీరుణ్ణి కన్నా మన ప్రేమలకు అమరబంధమైన ఆ కుమారుణ్ణి చూసుకుని ఈ ఎడబాటు సైనించు. నగరు చేరగానే మిమ్మల్ని చెంతకు పిలిపించుకుంటాను. ఆయనకి ఆరిపై అనురాగం లేదు, కుమారునిపై కూర్పి లేదు. ఇప్పుడున్నదంతా సామ్రాజ్య కాంక్ష, రక్తదా. గురుకుల పితామహ శాంతనం, మీ కఠోర బ్రహ్మచర్య దీక్ష మీ అకుంఠిత పితృభక్తికి నిదర్శనం. మీకు జయం తప్పదు. ధార్తరాష్ట్రుల ఉప్పు తిన్నందుకు విల్లు చేతబట్టాను. నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంతో
ఈ దేహబంధం కూడా తీరిపోతుంది. దాహంగా ఉంది. ఇంతటి రారాజు చెంతనుండగా మీకేమి కొదువ పితామహ? సోదర దుశ్శాసన, ఆ కలశం అందించు. ఇదిగో అన్నయ్య. సుగంధ మధుర శీతల పానీయం ఇదిగో పితామహ. ఆ పానీయం వద్దు సుయోధన, పవిత్ర గంగాజలం తెప్పించు. గంగాజలమా? అర్జున, పితామహుని మనోరథం చెల్లించిన కీర్తి నీకు దక్కవలసి ఉందేమో. బాణంతో భూతలాన్ని భేదించి పాతాళ గంగను పైకి రప్పించు. అలాగే బాబు. అమ్మా, నీ అవ్యాజ అనురాగానికి, అచంచల అభిమానానికి బహుమానం ఇదేనా నాయన? అజేయుడువైన నిన్ను అన్యాయంగా అంపశయ్య పాలు చేశారు. నిన్ను శరాఘాతంతో నొప్పించిన స్వార్థపరుడు నరకం పాలైపోగా. శాంతించు తల్లి, శాంతించు. ఎలా శాంతించటం నాన్న? నా స్వామి, నా దేవుడు నరకం పాలవుతాడని తెలిసి నేను శాంతంగా ఉండగలనా? నా స్వామికి ఈ శాపం తొలగే మార్గం ఉపదేశించు నాన్న. గంగాదేవి పలుకు అమోఘమమ్మా.